ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దీపారాధన మహత్యము. జనక మహారాజు నదీ స్నానం యొక్క మహత్యమును విన్న తరువాత వశిష్ఠుల వారు చూసి, ఓ మహాత్మా, అమృతం వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పారవస్యం కలుగుతుంది. ఎంత వినినప్పటికీ తను తీరవటం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతం చేయాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను అని జనక మహారాజు అడిగారు. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించుచున్నాను. వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మహాత్మ్యమును వివరించసాగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, సావధానముగా విను. ఈ కథలను వినుట వలన సకల పాపములు పోయి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును అని జనక మహారాజుకు వివరించారు. గోపుర ద్వారమున గాలి లింగాగ్రమున కానీ ఆవునేతితో దీపారాధన చేసిన వాళ్ళు పుణ్యరాశుల యందు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు. ఆవు నెయ్యి ఉపయోగించి శక్తిశాలని వాళ్ళు నువ్వుల నూనెతో కానీ, చివరకు ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ ఈశ్వరునికి దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏది దొరకనప్పటికీ ఆముదం నూనెతోనైనా దీపారాధన చేయవచ్చు. దీపారాధన విప్ప నూనెతో చేయొచ్చు, నువ్వుల నూనెతో చేయొచ్చు, నారింజ నూనెతో చేయొచ్చు, ఆవు నెయ్యితో చేయొచ్చు, నువ్వుల నూనెతో చేయొచ్చు, కొబ్బరి నూనెతో చేయొచ్చు. అన్ని నూనెలతో కూడా దీపారాధన చేయవచ్చు. ఈ వ్రతము పుణ్యము కొరకు కానీ, ఆర్భాటము కొరకు కానీ, ఏదైనా ఫలితము ఆశించి కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ, ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసిన దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి ఒక చక్కని కథ ఉంది, చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగిను. జనక మహారాజుకు విధంగా చెప్పసాగారు. ఈ వ్రతం పూర్వకాలంలో పాంచాలి దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తూ ఉండేవాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకుండా అయిపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశారు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆ విధంగా తపస్సు చేస్తుండగా గోదావరి నదీ తీరంలో స్నానం చేస్తే నెపంతో పైసలనప్పుడు ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూసి, నువ్వెందుకు తపస్సు చేసుకుంటున్నావు అని అడిగారు. రాజు సత్యవంతుడై పైసల్ప మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించారు. అది విన్న మహాముని దయకలవాడే, మహారాజా, కార్తీక మాసంలో స్నానం, జప, దానాదులు చేయి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుందని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు ముని పలుకులకు శిరస వహించి సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించాడు. ఆ మహాత్మను పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నంలో పోత్ర దయమైంది. ఆ రాజు ఆనందానికి అంతు లేకుండా అయిపోయింది. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు, రత్నభూషాదులు సమర్పించి సంతోషపరిచాడు. బ్రాహ్మణులకు వస్త్రములు, రత్నభోజాలు సమర్పించాడు. తనకు బిడ్డలు శత్రుజిత్తుని నామకరణం చేశాడు. శత్రుజిత్తు శుక్లపక్షాన్ని చంద్రుని వలె దినాభివృద్ధి చెందుతూ రూపనావన్యాలు గల సూర్యుడయ్యాడు. యుక్త వయస్సు వచ్చిన తరువాత ధనమదంతో గురువుల్ని ద్విజుల్ని ద్వేషించాడు. చేత సంకర్లాన్ని ప్రోత్సహించేవాడు అయ్యాడు. ఆ పురంలో ఒక బ్రాహ్మణుడు భార్య ఉంది. 9 వలె నల్లనైన ముంగుర్లతో, నిండు చందమామ వంటి ముఖముతో, చిగురాకు వంటి పెదవులతో, చిలుక పలుకుల వంటి పలుకులతో, చేపకండ్ల వంటి కనులతో, లేత చిగురాకు వంటి పాదాలతో, అరటి కంబాల లాంటి తొడలతో, సన్నని నడుము కలిగి సౌందర్యముతో రతీదేవిలా చూపరులను దృష్టికి ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాజకుమారుడు చూశాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమె పొందగోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా రాజకుమారుని అందచందాలకు ముగ్ధురాలైపోయింది.
అతని కోరిక కాదనలేకపోయింది. ఇద్దరూ ఒక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయాక తరువాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషంగా గడిపి భర్త మేలు కొనకే ముందు ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలము జరిగింది. ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసిపోయింది. ఆమె ప్రవర్తన భర్త కూడా అనుమానించసాగాడు. ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు. ఏ విధంగానైనా సరే ఆమెను నరకానికి పంపించుటకై సరి అయిన దశకి నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ స్త్రీ భర్త గమనించనాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చేసింది. ఆ రోజున ఆ బ్రాహ్మణి స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళాను. అదే సమయానికి రాకుమారుడు శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరిక ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర చింగు చింపి వత్తి చేసి ఆముదం వేసి ఆ శివునికి దీపారాధన చేసి రాజకుమారునితో సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు తన కొరకై దేవాలయంలో వేచి ఉన్నాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది. అనుమానంతో కృషించి పోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటించి దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లుగా నమ్మకం కుదిరిన తరువాత రహస్యంగా శివాలయానికి వచ్చి దీపపు ప్రమిదను నిండుగా ఆముదం పోసి ఒత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ వెలుగులోని రాజకుమారునితో ఆనందంగా గడుపుతూ ఉంది. ఆనందబ్దిలో మునిగిపోయింది. ఆమె కోరిక రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమార్ని కూడా హత్య చేశాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. నమో నమః.